రాధ లేదు సారిక, నాదే తప్పు. అసలు ప్రేమ గురించి మీ అన్నయ్య అంత చీప్గా మాట్లాడేసరికి కోపం వచ్చేసా. సారిక లేదు ఇక్కడ. అన్నయ్యనే కాదు, మా అమ్మ, నాన్న, మావయ్య, బావ అందరూ డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రేమకి ఇవ్వడం లేదు. నాకు చెప్పి చెప్పి విసుగొచ్చేసింది అని అంటుంది. రాధ అవును, ఇట్స్ ఓకే, అదేం కంగారు పడకు, టైర్డ్గా ఉంది, రేపు కాల్ చేస్తాను నాకు కొంచెం అని అంటుంది. సారిక ఓకే, గుడ్ నైట్ అని అంటుంది. మృదుల, రాగిణి, జీవిత హాయిగా పడుకొని ఉంటారు. రాధ గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఏంటమ్మా అన్నం తిన్నారా అని అంటుంది. కస్తూరి, రమణ, అఖిల్ నీకోసమే చూస్తున్నాం తల్లి, ఏంటి ఇంత లేట్ అని అంటారు. పద అని అంటారు. రాధ వాళ్ళతో ఆనందంగా గడిపిన మనసులో మాత్రం కైలాష్ మాటలే మెదులుతూ ఉంటాయి. రమణ ఏంటి తల్లి రాధ తినకుండా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది? రాధ ఏమీ లేదు నాన్న అని జరిగిందంతా చెప్పి, నిజంగా ప్రేమ అనేది డబ్బుతో ముడిపెట్టే మనుషులు అన్నారు. ఎందుకు నాన్న నిజంగా ప్రేమ అనేది డబ్బుని చూసి పుడుతుందా? రమణ అలాంటిది ఏం లేదు తల్లి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే ఎవరిది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది. నువ్వు ఆలోచించింది నీకు రైట్ అనిపిస్తుంది, అతని ప్రకారం చూస్తే అతను ఆలోచించింది అతనికి రైట్ అనిపిస్తుంది. అంతే తప్ప ఇందులో మనం తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కదా, ఒకరిని తప్పు పట్టే హక్కు మనకు లేదు తల్లి అని అంటాడు. రాధ వాళ్ళ నాన్న మాటలకి కొంచెం రిలాక్స్ అయ్యి కూల్ అయ్యి, థ్యాంక్స్ నాన్న, ఇందాకటి నుంచి అతని మాటలు విన్నప్పటి నుంచి నా మైండ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కాస్త రిలాక్స్గా మీ మాటలు నాకు ఊరటిచ్చాయి అని అంటుంది. కస్తూరి అలాంటి వాళ్ళ ఇంటికి ఇంకెప్పుడు వెళ్ళకు తల్లి. అఖిల్ అదేంటమ్మా అక్క ఫ్రెండ్ ఇల్లు కదా, అలా ఎలా అంటున్నావు నువ్వు అని అంటే, కస్తూరి లేదు నాన్న, లేని వాళ్ళం మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది అని చెప్తుంది. రమణ అది కూడా అవును తల్లి, రేపు ఏదైనా అయినా కూడా తప్పు మందే అని అంటారు కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఎలాగో మీ చదువు అయిపోయింది కదా, ఇక అమ్మాయిని దూరం పెట్టు అని అంటాడు రమణ. అవును తల్లి, రేపు ఏదైనా అయితే మనదే తప్పు అని అంటారు. రాధ ఓకే నాన్న, నాకు ఇక ఇంటికి వెళ్ళాలని కూడా లేదు. ఎలాగో ఒకవేళ సారికని కలవాలనిపిస్తే నేను బయటే కలుస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి హాయిగా వెళ్ళి నిద్రపోతుంది. చూద్దాం తర్వాత ఏమైందనేది. కైలాష్ అలాగే ఉంటాడా లేకపోతే చేంజ్ అవుతాడా ఏమైనా కానీ చూద్దాం మనం ముందు ముందు జరిగేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.